శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయం. దాసుగణ మహారాజు, బాబా బోధనలు, చోళకర్ సంఘటన, 2 బల్లులు. సిరిడి ఆ కాలంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. భక్తుల రాకపోకలతో, భజనలతో, కీర్తనలతో, బాబా ఆశీర్వాదాలతో ఆ ఊరు ఎప్పుడూ సజీవంగా ఉండేది. ఈ అధ్యాయంలో 3 ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభం, చోళకర్ అనే భక్తుడి మనసును బాబా ఎలా చదివారు, 2 బలుల కథ. 1. రామనవమి ఉత్సవం, దాసుగణ మహారాజు హరికథలు. సిరిడీలో రామనవమి ఉత్సవాన్ని ఎలా ప్రారంభించారన్నది ఈ అధ్యాయం మొదట వివరిస్తుంది. ఆ రోజుల్లో ఉత్సవం నిర్వహించడానికి హరిదాసుని తీసుకురావడం అంత తేలిక కాదు. అప్పట్లో దాసుగణ మహారాజు అనే మహారాష్ట్రానికి చెందిన భక్తుడు, కీర్తనలలో, హరికథలలో ప్రావీణ్యం కలిగినవాడు. బాబా ఆజ్ఞతో సిరిడీలో ఉత్సవంలో హరికథలు చెప్పడం ప్రారంభించాడు. దాసుగణ మహారాజు సాధారణంగా హరిదాసుల వేషధారణలో ఉండేవాడు. కోటు, కండువా, మహారాష్ట్ర టోపీ వంటి సంప్రదాయ దుస్తులు ధరించేవాడు. ఒకసారి అలా సన్నద్ధమై బాబా వద్దకు వచ్చి, హరికథకు వెళ్లబోతున్నానని చెప్పాడు. బాబా అతనిని సున్నితంగా ఆపి అన్నారు, ఓ పాండురంగుని కొడుకా, ఈ అందమైన దుస్తులు ఎందుకు? కోటు, కండువా, టోపీ ఇవన్నీ తీసివేయి. సన్యాసికి శోభించేలా సరళమైన వేషం వేసుకో. దాసుగణ వెంటనే బాబా మాట వినిపించి ఆ వస్త్రాలు తీసి ఆయన పాదాల వద్ద ఉంచాడు. ఆ రోజు నుంచి హరికథ చెప్పేటప్పుడు అలంకార దుస్తులు మానేసి, సాధారణంగా నడుము చుట్టూ వస్త్రం, చేతిలో చిన్న తాళాలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇలా బాబా సారాంశంగా చెప్పారు, భక్తి అనేది బాహ్య అలంకారంలో కాదు, మనసులోని పవిత్రతలో ఉంది. 2. చోళకర్, చక్కెరలేని టీ ప్రతిజ్ఞ. పూనా దగ్గర అహ్మద్ నగర్ ప్రాంతంలో చోళకర్ అనే భక్తుడు ఉండేవాడు. అతను పేదవాడు, సివిల్ కోర్టులో చిన్న ఉద్యోగం చేసేవాడు. ఒకసారి దాసుగణ మహారాజు హరికథ విన్నప్పుడు సాయి మహిమలో మునిగిపోయి మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు, బాబా, నాకు శాశ్వత ఉద్యోగం దొరికితే షిరిడీకి వచ్చి మీ పాదాలకు నమస్కరిస్తాను. కలకండ, గుర్ పంచిపెడతాను. ఆశ్చర్యంగా కొద్ది కాలంలోనే అతని పరీక్షలో ఉత్తీర్ణత లభించి ఉద్యోగం వచ్చింది. కాని షిరిడీ యాత్రకు డబ్బు సరిపోలేదు. అందుకే అతను ప్రతిరోజూ టీ తాగేటప్పుడు చక్కెర వేసుకోకుండా ఆ డబ్బును దాచుకోవడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత సరిపడా డబ్బు కూడబెట్టుకుని షిరిడీకి వచ్చి బాబా పాదాలకు నమస్కరించి ఒక టెంకాయ సమర్పించాడు. ఆ రోజు బాబా బాపు సాహెబ్ జోగ్ వద్ద ఉండగా అకస్మాత్తుగా జోగ్ను చూచి అన్నారు, నీ అతిథికి టీ కప్పుల్లో చక్కెర ఎక్కువగా వేసి ఇవ్వు. ఈ మాటలు విన్న చోళకర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బాబా తన ప్రతిజ్ఞ గురించి ఎప్పుడూ బయట చెప్పలేదుగాని ఆయనకు అన్నీ తెలుసు. బాబా అలా చెప్పడం ద్వారా, నువ్వు నాకు చేసిన వ్రతం తెలుసు, నీ త్యాగం నాకు ఆనందం కలిగించింది అని సూచించారు. బాబా ఈ సందర్భంగా ఇలా బోధించారు, నా భక్తుడి మనసులో ఏమున్నదో నాకు తెలిసినదే. దూరంలో ఉన్న సముద్రాలు దాటినా నేను అతని హృదయంలోనే ఉంటాను. నిజమైన పూజ అనేది హృదయపూర్వక భక్తి. 3. 2 బల్లుల కథ. ఒకరోజు మసీదులో బాబా కూర్చుని ఉండగా ఒక బల్లి మేక మేకమంటూ వచ్చింది. ఒక భక్తుడు బాబాను ఆ మేక శబ్దం శుభమా అశుభమా అని అడిగాడు. బాబా సమాధానం ఇవ్వకుండా ఆ మేకను శ్రద్ధగా గమనించమని సూచించారు. కొంతసేపటికి ఔరంగాబాద్ నుంచి గుర్రంపై ఒక వ్యక్తి సాయిబాబా దర్శనానికి వచ్చాడు. అతని గుర్రం ఆకలితో ముందుకు కదలలేకపోయింది. అతను సంచిలో ఉలవలు తీసుకొస్తుండగా దానిలో మట్టి కలసి ఒక బల్లి కింద పడింది. ఆశ్చర్యకరంగా ఆ బల్లి అతని చెల్లెలు ఇంటికి వెళ్లి ఇద్దరు అనుకోని సోదర సోదరీమణులు సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. బాబా ముందుగానే ఈ కలయిక జరగబోతోందని చెప్పడం అందరినీ విస్మయపరిచింది. ఈ సంఘటన ద్వారా బాబా భవిష్యత్ జ్ఞానం, భక్తుల సుఖదుఃఖాలలో ఆయన ప్రత్యక్ష ప్రమేయంని చూపించారు. బాబా బోధలు, ఈ అధ్యాయం సారాంశం. భక్తి అనేది లోపలి పవిత్రతలో ఉంది, బాహ్య అలంకారంలో కాదు. భక్తుని త్యాగం, మనసు చదవగలగడం బాబా మహిమలో భాగం. భక్తుల కలయికలు, జీవిత సంఘటనలు బాబా చిత్తం ప్రకారమే జరుగుతాయి. గురువుపై విశ్వాసం, ఆజ్ఞానుసరణ భక్తుడి రక్షణకు పునాది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.